వైసీపీ సెంట్రల్ ఆఫీస్ బయట ఫైల్స్ దగ్ధంపై మంత్రి అచ్చెన్న ఎల్ఓపి బొత్స మధ్య శాసనమండలిలో మాటల యుద్ధం నడిచింది. విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇస్తుంటే ఎదురుదాడి చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మీ దయా దాక్షిణ్యాలతో తాము ఇక్కడ కూర్చోలేదని, సభలో మాట్లాడే హక్కు ఉందని బొత్స కౌంటర్ ఇచ్చారు. మీ దగ్గర ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి అని 3-4 సార్లు అడిగితే బాధ్యత కలిగినటువంటి వ్యక్తులైతే కనీసం ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఏం జరిగిందో బయటికి చెప్పాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులైతే ఇగో మా దగ్గర కూడా ఈ సమాచారం ఉంది, దీన్ని కూడా మీరు తీసుకొని 2 క్లబ్స్ చేసి ఎవడు తప్పు చేశాడో వాడిని శిక్షించండి అని చెప్పాలి అధ్యక్ష. కానీ బాధ్యత రాహిత్యంగా ఇవ్వకుండా మళ్ళీ ఎదురుదాడు అధ్యక్ష. ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైక్ ఇస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి, గవర్నమెంట్ ఉంది మీ దగ్గర, గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడు. ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగాం, అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు. ఈ చట్టం నాకు ఇచ్చిన అవకాశం దయచేసి మంత్రి గారు అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. 10 సార్లు ఇస్తున్నాం కదా అని ఏదో మీ దయాదాక్షిణ్యం నేను ఇక్కడ మాట్లాడట్లేదు. సిట్ కూడా వేసింది, ఆ సిట్ కూడా అందరినీ పిలుస్తుంది, అందరి దాకా స్టేట్మెంట్ కట్టించుకోనియండి. కానీ ఏదైతే మీరు అడుగుతుందో ఆ ఇంట్లో చెత్త కాల్చుకున్నారు, చెత్త కాల్చుకున్న ఆ సిసి ఫుటేజ్ ఏమని ఆయన ఇవ్వలేదు అంటే దానికి అర్థం ఏంటి? ఎంక్వైరీ అవుతుంది కదా, దాన్ని సభలో వచ్చి ఆ తాడేపల్లి ప్యాలెస్ అనే ఆ వరుణ్ అని అది కరెక్ట్ కాదు కదా.